అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు పొడి ఒక టిప్గా మనం యూజ్ చేసుకుందామండి. ఇది మునగాకు పొడి అండి. నేను డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. మే నెలలో ఎండాకాలంలో మనం మునగాకు తెచ్చుకుని శుభ్రం చేసి ఒకరోజు ఎండలో వేస్తే ఎలా పొడిగా అవుతుందండి. ఈ పొడి అంతా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చండి. ఈ పొడిని నేను డైలీ వాడుతూ ఉంటాను. పప్పులో వేసుకోవచ్చు. డైలీ మనం టిఫిన్ చేసుకుంటాం కదండి, ఈవినింగ్ మాటలు మార్నింగ్ అలాగా చేసిన చట్నీలో ప్రతి తాలింపులో కూడా నేను మునగాకు పొడి వేస్తూ ఉంటానండి. పిల్లలకు పెట్టడం చాలా మంచిది. ఎదిగిన పిల్లలు ఉంటే ఇంకా మంచిది. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. పిల్లలనే కాదు, పెద్దలకి మనకి అందరికీ కూడా చాలా మంచిది మునగాకు పొడి. మనం రోజు చెట్టుకెళ్ళి కోసి తెచ్చుకోలేము కాబట్టి ఇలా స్టోర్ చేసుకుని మనం డైలీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా తాలింపు పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉంచకూడదంటే మాడిపోతే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. వేసిన వెంటనే ఒక సెకండ్ తీసేసి ముందుగా చట్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ చట్నీలో మనం ఇలా తాలింపు మునగాకు పొడి వేసుకోవాలి. వేసుకుంటే చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ టిప్పును ఫాలో అవ్వండి, ట్రై చేయండి. నేను దోశలోకి అయితే చట్నీ చేశాను, పల్లీల చట్నీ. అది మా పాపకు పెడుతున్నాను. టేస్ట్ ఎంత బాగుంటుందంటే మన ఈ చట్నీలో ఈ మునగాకు పొడి వేసి మన తాలింపు పెడితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.